Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madinaguda. Today I am going to discuss about topic how do you identify signs of dengue fever. Dengue fever unda leda telusukodam ela. So ee varshakalam time lo ee నెలలో almost last 1 month nunchi everyone is suffering with viral fevers. మనం న్యూస్ రెగ్యులర్ చూస్తూనే ఉన్నాము. ఫ్రీక్వెంట్ వైరల్ ఫీవర్ వస్తున్నాయి, డెత్స్ అవుతున్నాయి, అందరూ భయపడుతూ ఉన్నారు. సో అసలు ముందు జాగ్రత్తగా మనం గుర్తుపడితే ట్రీట్మెంట్ ఎర్లీ తీసుకోవడం వల్ల ఇలాంటివి మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే డేంజర్ జోన్కి వెళ్లకుండా కాపాడగలగాలి. అందుకని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ఇంట్లోనే ఎలాంటి లక్షణాలు ఉంటే మనం డెంగ్యూ ఫీవర్ ఉందా లేదా గుర్తుపట్టగలుగుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ యూజువల్గా ఏజ్ గ్రూప్ వైజ్ ఉంటుందండి. సో చిన్న పిల్లల్లో గుర్తుపట్టడం చాలా కష్టం 1 year పిల్లల్లో. బట్ ఇన్ జనరల్ పిల్లల్లో పీడియాటిక్ ఏజ్ గ్రూప్లో ఎలా గుర్తుపడతాం అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందండి. ఫస్ట్ 1-2 days 103, 102 కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది. వణుకుడుతో జ్వరం వస్తుంటుంది, చిల్స్ తోటి జ్వరం వస్తుంది అని అంటే వైరల్ ఫీవర్ అని అనుకుంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. అంటే మజిల్ పెయిన్స్, నడవలేకపోతారు, నీరసం అయిపోతూ ఉంటారు, హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలా తలనొప్పితో పాటు ఇలా వస్తుంది అని అంటే డెఫినెట్లీ థింక్ అబౌట్ వైరల్ ఫీవర్. అండ్ ఓన్లీ ఫీవరే ఉంది, ఇంకేమీ లేవు అంటే జలుబు దగ్గు వాంతులు, జలుబు దగ్గు ఎస్పెషల్ లేదు అంటే డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ తక్కువ అంటాము. ఇప్పుడు వాంతులు ఉన్నాయంటే డెంగ్యూ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటాం. అంటే సో యూజువల్గా ఇలాంటి లక్షణాలు ఫస్ట్లో ఉంటాయి. అంటే హై ఫీవర్ విత్ బాడీ పెయిన్స్, అది 2 రోజులు ఉంటుందండి. 3వ రోజు వచ్చేవరకు వాంతులు స్టార్ట్ అవుతుంది. 4వ రోజు వచ్చేసరికి తినడం ఆపేస్తారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయంటే డెంగ్యూ ఫీవర్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, పాసిబిలిటీస్. డెంగ్యూ లేకపోయినా డెంగ్యూ లాంటి వైరస్ అన్నీ ఇలానే ఉంటాయి లక్షణాలు. సో డెఫినెట్లీ మీకు హై ఫీవర్ 2 days తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అంటే 5th day 4th day వరకు వెయిట్ చేయకూడదు. 2nd day వరకు తగ్గలే అంటే హాస్పిటల్కి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకొని అవసరం ఉంటే టెస్టులు చేయించుకోవాలి. అదే సంవత్సరంలో పిల్లలు అంటే వాళ్ళకి హై ఫీవర్ ఉంది, day 1 అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే యూజువల్లీ ఎర్లీ ఏజ్ గ్రూప్ అంటే 3 months బేబీ 6 months బేబీస్కి అసలు ఫీవర్ రాకూడదు. ఎందుకంటే వాళ్ళు బయటికి తిరగరు, ఓన్లీ ఫీడింగ్ మదర్ ఫీడింగ్ మీదనే ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికి ఫీవర్ ఉంది, నెక్స్ట్ వెంటనే బేబీ కూడా హై ఫీవర్ 102, 103 వస్తుందంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. లేదా చిన్న బేబీస్కి, మరీ చిన్న బేబీస్కి 3 months బేబీస్కి జస్ట్ 100 ఫీవర్తో చేతులు కాళ్ళన్నీ బ్లూ అయిపోతుందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే కంపల్సరీ హై డెన్సిటీ వైరల్ లోడ్ ఉందని అంటాం అన్నట్టు. సో ఫీవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఫీవర్ ఉంటుందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇంకా చిన్న బేబీస్ అంటే 1 month 2 months బేబీస్కి ఫీవర్ లేకపోయినా బాగా చల్లగా అయిపోతుండన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ రావాల్సిన రూల్ లేదు. ఈవెన్ లో ఫీవర్ వచ్చినా కూడా డెంగ్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో హై ఫీవర్ అయినా, వెరీ లో ఫీవర్ అయినా, అంటే హైపోథెర్మియా అంటాం, వెరీ లో టెంపరేచర్ ఉన్నా కూడా డెంగ్యూ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్ థింగ్ యూరిన్ అవుట్పుట్, అంటే మూత్రం ఎలా వెళ్తుంది బేబీ అనేది ఇంపార్టెంట్. సో పిల్లలు మూత్రం మనం పెద్ద అబ్జర్వ్ చేయం, పట్టించుకోము. డైపర్స్ వేస్తారు కొంతమంది పెద్ద పట్టించుకోరు. బట్ ఎస్, ఫీవర్ వస్తుంది అని అంటే day 1 నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి. యూరిన్ ఎలా వెళ్తున్నారు, డైలీ అడిక్వేట్గా వెళ్తున్నారా లేదా, హై కలర్ వస్తుందా యూరిన్, బాగా పచ్చగా వెళ్తుండ్రు అని అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. యూరిన్ అవుట్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాంతులు ఉన్నాయి, అన్కంట్రోలబుల్ వామిటింగ్స్, ఏం చేసినా వాంతులు కంట్రోల్ అవ్వట్లే అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. సో ఇంట్లో ఏం చేసి మనం ఈవెన్ డెంగ్యూ పాజిటివ్ ఉన్నా కూడా ఇంట్లో ట్రీట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ ఉండొచ్చు కొంతమందికి. ఎస్, వీ కెన్ ట్రీట్ ఎనీ వైరల్ ఫీవర్ ఎట్ హోమ్. కానీ ఎప్పుడు తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుండ్రు, అన్ని మెడిసిన్ తీసుకోగలుగుతున్నారు, లిక్విడ్స్ బాగా తీసుకుంటున్నారు అంటే వీ కెన్ మేనేజ్ ఎట్ హోమ్ ఆల్సో. ఒకటే ఏంటంటే వామిటింగ్స్ కంట్రోల్ అయితే వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ ఎట్ హోమ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేట్ చేయాలి వాళ్ళని, అంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. లైక్ WHO ORS మీకు బయట కూడా దొరుకుతుంది, అది తాగిపించాలి. 6 months అబౌవ్ బేబీ ఎవరికైనా మనం ORS ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, బటర్ మిల్క్ ఇవ్వచ్చు. సో ఎనీథింగ్ ఇన్ లిక్విడ్ ఫామ్లో ఇస్తూ ఉంటే వాళ్ళ హైడ్రేషన్ బాగుంటుంది. ఎందుకంటే డెంగ్యూలో మెయిన్ ప్రాబ్లమే హైడ్రేషన్ లేకపోవడం వల్ల కాంప్లికేషన్స్ అవుతూ ఉంటుంది. మనం న్యూస్ పేపర్స్ చదివే డెత్స్ అన్ని ఎందుకు అంటే దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ డెత్స్. అంటే ప్రాపర్ వేలో హెల్త్ కేర్కి వెళ్ళకపోవడం వలనో, లేదా వెరీ సివియర్ వైరల్ లోడ్ ఉండడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ యూజువల్గా డెంగ్యూలో మనకి మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బేబీ మనకి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.